జిల్లా పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెదకూరుపాడు నియోజకవర్గంలోని 75 తాళ్లూరులో అభిమానుల మధ్య ఆయన భారీ కేక్ ను కట్ చేశారు. గుంటూరు నుండి బయలుదేరిన ఎమ్మెల్యేకు దారి పొడవునా అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వరుస నుంచి 75 తాళ్లూరు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ 100 రోజులు 100 గ్రామాలు మీ భాష్యం ప్రవీణ్ అనే కార్యక్రమంలో ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు ముందుంటాను అన్నారు. ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజున 30వ రోజు పెదకూరుపాడు నియోజకవర్గం పెదకూరుపాడు మండలం 75 తాళ్లూరులో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు నా జన్మదిన వేడుకలు అవడం విశేషంగా నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించడానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నియోజకవర్గంలోని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వయస్సుల వారు వచ్చి నన్ను ఆశీర్వదించడం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. పరస నుంచి ఇక్కడ వరకు కూడా విపరీతమైన యూత్ కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అందరూ కూడా వచ్చి మా ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేసి నా పాలన పట్ల నియోజకవర్గంలో నా ఎమ్మెల్యే పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసి అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఇకపోతే కొత్తగా జిల్లా కమిటీలు వేయడం జరిగింది. ఆ జిల్లా కమిటీలో మా నియోజకవర్గానికి చెందిన జానీ గారిని కూడా ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక ముస్లిం మైనార్టీ నాయకుడి గారికి జానీ గారికి జిల్లా అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎదిగిన నన్ను చూశారు. ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజున 30వ రోజు పెదకూరుపాడు నియోజకవర్గం పెదకూరుపాడు మండలం 75 తాళ్లూరులో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు నా జన్మదిన వేడుకలు అవడం విశేషంగా నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించడానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నియోజకవర్గంలోని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వయస్సుల వారు వచ్చి నన్ను ఆశీర్వదించడం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. పరస నుంచి ఇక్కడ వరకు కూడా విపరీతంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో